మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీల మధ్య సఖ్యత లేదని తేలిపోయింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో చెప్పారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏకంగా ప్రెస్ మీట్ లో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం విశేషం. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది మీరేనంటూ ఏకంగా ఎంపీపైనే విరుచుకుపడ్డారు శ్రీనివాస్ గౌడ్. దీంతో స్పందించిన జితేందర్ రెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటారంటూ కౌంటర్ వేశారు. ఓకే నిజంగానే నేను కూడా ఉన్నా. ఎంపీ సాబ్ వద్దని అన్నాడు అని అన్నాడు. ఆ మాట ఎంపీ సాబ్ నీ వలకాలి మరి అన్న. ఎంపీ సాబ్ వలకాలి ఇక పలకని కష్టమైతే నేనైతే ఎంపీ సాబ్ చెప్తా. నీ పేరైతే ప్రజెంట్ ఉన్న కేంద్ర మా గవర్నమెంట్ నా మంత్రి, ప్రజెంట్ క్యాబినెట్ మంత్రి 100% నీది ఆపిండు ఎంపీ సాబ్ అంటే నేను ఎంపీ సాబ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఓపెన్ ఛాలెంజ్. ఒకవేళ కేసీఆర్ గారి దగ్గర పోదాం, ఆ మనిషిని తీసుకొని. క్యాబినెట్ మంత్రి అంటే ఇదే కదా ఈయన నేను ఆ మంత్రి పోతాం కేసీఆర్ గారి దగ్గర. ఒకవేళ కేసీఆర్ గారు ఆ మనిషి అన్న మాట కరెక్ట్, జితేందర్ రెడ్డి ఆపిండు కేజీ అంటే నేను ఇమ్మీడియట్గా ఇవాళే రాజీనామా ఇచ్చి నా ఎంపీ పదవికి మళ్ళీ పాలిటిక్స్ దిక్కు తిరిగి కూడా చూడలే. పాలిటిక్స్ దిక్కు తిరిగి కూడా చూడ అసలు. ఎందుకంటే ఆ రోజు జరిగిన మీటింగ్లా ఉన్నది ముగ్గురం. కేసీఆర్ గారు, నేను, దామోదరరావు అండ్ దేశపతి శ్రీనివాస్. పొద్దున 3 గంటల దాకా జరిగింది ఈ చర్చ. దీని తప్ప ఇంకెవ్వడన్నా ఉన్నాడా తెలుసుకోమని. సాయంత్రం నేను పోలే, నన్ను పిలిస్తేనే నేను పోయినా. నేను చెప్తున్నాను, నన్ను ఆ రోజు రాత్రి 8 గంటలకు ఆ రోజు నన్ను సార్ పిలిచి నువ్వు రా అని చెప్పి పిలిచినాక నేను పోయింది. లేకపోతే ఈ చర్చ చేద్దాం. పెద్ద ద్రోహం చేయాలనేటువంటి వ్యక్తిత్వం కాదు. ఎవరు మీరు అది కాదు. ఆ మనిషి ఎవరైతే క్యాబినెట్ మంత్రి ఎవరైతే ఉన్నాడో వాడు నిజంగా నీకు నాకు పెట్టొద్దు అనుకున్నాడైతే కేసీఆర్ గారు ఎదురుగా నీకు కూర్చొని ఛాలెంజ్గా చెప్తున్నా నేను. ఒకవేళ నా నోటి నుంచి శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి ఇవ్వద్దు సార్ అని చెప్పి ఇట్లా నేను అన్నాడని సార్ కూడా అంటే, లేకపోతే ఆ మంత్రి కూడా ప్రూవ్ చేస్తే, ఎవరన్నా కానీ నేను అన్నా అని చెప్పి ప్రూవ్ చేస్తే, నేను చెప్తున్నా కదా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. మళ్ళీ పాలిటిక్స్ దిక్కు తిరిగి చూడలే. శ్రీనివాస్